సూర్యనారాయణ మూర్తి గారు, ఫస్ట్ ఒక ఈమెయిల్ వచ్చిందండి మనకి, దాన్ని చూద్దాం. శుభశకునాలు అంటే ఏమిటి అని విజయవాడ నుంచి శ్యామల అడుగుతున్నారు. జ్యోతిష శాస్త్రం 5 విభాగాలతో కూడుకుని ఉంటుంది. సిద్ధాంతం, సంహిత, హోర, ప్రశ్న, శకునం. ఈ 5వ విభాగంలోనే శకునం అన్న అనేక అంశాలు చెబుతూ మనుషులు, పక్షులు, ప్రకృతి, శరీరం సొంతంగా ఇలా 4 విభాగాలుగా మళ్ళీ ఈ శకునాన్ని విభజించి, శరీరం అదరడం ఒక శకునం, పక్షుల కిలకిలారవాలు వినిపించడం ఒక శకునం, అలాగే ప్రకృతిలో వచ్చే మార్పులు ఒక శకునం, ఎదురుగా వచ్చే వ్యక్తులు ఒక శకునం, ఇలా ఎన్నో విధాలుగా ఈ శకున శాస్త్రం అనేక విషయాలను తెలియజేసింది. సంకల్పించిన సంకల్పాలు, పనులు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయా, కావా, ఆలస్యం అవుతుందా, ఇబ్బందులు ఎదుర్కోబోతున్నామా అనే అంశాలపైన బేరీజు వేసే నిమిత్తమై ఈ శకున శాస్త్రం మనకు సత్యాసత్యాలను తెలియజేస్తుంది. వేదంలో కూడా అనుహవం అనేటటువంటి అనువాకంతో కూడుకున్న మంత్రాలను శకున సంబంధితంగా అనుమానాలు వస్తాయి అనే ఉద్దేశ్యంతో అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురిదితం తద్విషభ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతకం శకునేర్యత శాకునం మృగస్య శృతమక్షణయా తద్విషభ్యో దిశామ్యహం శాకునాది మంత్రములు అంటారు వీటినే. ఇవన్నీ చెప్పాలి అంటూ వేదం కూడా ఒక సంప్రదాయాన్ని ప్రచారం చేసి పెట్టింది. ఎవరైనా తుమ్మితే అభిశకునం, ఎదురుగా ఎవరైనా వెళితే అభిశకునం, ఒక కాకి తీర్చితే అభిశకునం, ఇంటిపైన కాకి వారితే చుట్టాలు వస్తారేమో అన్న సూచన. శకునము అంటే సూచన అని అర్థం. జరగబోయేటటువంటి సన్నివేశాలకు, సందర్భాలకు, విషయాలకు సూచనగా తెలియజేయడమే శకునం అన్న మాటలో ఉండే అంతం.